ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాస్ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. హరే కృష్ణ. సో మరి 12 అధ్యాయాలు భగవద్గీతలో మనము చక్కగా పూర్తి చేసుకున్నాము. గురుదేవులు కృష్ణుడి దయ వల్ల మనము 12 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజున 13వ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. జ్ఞాన లక్ష్యం ఏమిటి అనేది ఈరోజు మన టైటిల్. మరి 13వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు ఈరోజు మన క్లాసు జరుగుతుంది. షేర్ చేశాను, మీ అందరికి కనబడుతుందా చక్కగా? ప్రభు కనబడుతుంది. ఎస్. సో చదవండి, ఎవరైనా చదవచ్చు శ్లోకాన్ని. హరే కృష్ణ గురించి పద్మావతి గురించి నేర్చుకున్నాను. హరే కృష్ణ చదవండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయ కేశవ. హరే కృష్ణ. వెరీ గుడ్. సో అలాగే ఒకసారి 2వ శ్లోకం కూడా చదవండి. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఏతద్ యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. గుడ్. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి? క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజమైన జ్ఞానం ఏమిటి, మరి అటువంటి జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి
అని కూడా తెలుసుకోగోరుచున్నాను అని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు. చాలా మంచి ప్రశ్న. చూడండి, అసలు మెయిన్ ఈరోజు చూడండి, ఇక్కడ జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? చాలా అవసరం. జ్ఞానంతో ఆగిపోకూడదు కదా. మనం ఇంతకుముందు చెప్పున్నాం, జ్ఞాన విజ్ఞాన వైరాగ్యం. అంటే జ్ఞానము తెలుసుకున్నాం, కానీ జ్ఞానం ఎందుకు అంటే విజ్ఞానానికి, అంటే ఆచరించడం కోసం. మరి జ్ఞానం విజ్ఞానం ఎందుకంటే వైరాగ్యం కోసం, అంటే డిటాచ్మెంట్. అంటే వైరాగ్యం అంటే ఏంటి? భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైనటువంటి వ్యక్తుల పట్ల, భౌతికమైన పదార్థాల పట్ల మనకి డిటాచ్మెంట్ ఉండాలి. కృష్ణుడి పట్ల, గురువుల పట్ల, వైష్ణవుల పట్ల మనకి అటాచ్మెంట్ ఉండాలి. అందుకని ఇక్కడ చాలా మంచి ప్రశ్న, జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? చాలా చక్కగా అడుగుతున్నాడు. అలాగే ఇక్కడ దానికి సమాధానంగా 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, శ్రీ భగవాను వాచ, అంటే భగవానుడు ఇలా పలికాడు, ఓ అర్జున, ఈ దేహము క్షేత్రమని మరియు దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడింది. అంటే ఎందుకు ఋషులచే చెప్పబడిందంటే, వారు సాధన చేసి వారు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుంటారు కాబట్టి వారు ఆ విధంగా చెప్పగలుగుతారు. అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పగలుగుతారు కదా, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పగలుగుతారు. ఈ దేహము క్షేత్రము, అలాగే ఈ దేహాన్ని గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారనమాట. ఒకసారి భాష్యం ఏ విధంగా రచించారు మనం చూద్దాం. భాష్యం చదవండి ఎవరైనా. కృష్ణ గురించి నేను చదవను. చదవండి అన్న. శ్రీల ప్రభుపాద వారి భాషకి జై. శ్రీల గురుదేవునికి జై. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞాన లక్ష్యము కూర్చి ఎరుగవలెనని అర్జునుడు ఉత్సాహపరుచుడని. హరే కృష్ణ. మీ వాయిస్ లోగుందమ్మా, ఇంకొద్ది మీరు దగ్గరగా కూర్చొని చెప్పండి. మీ వాయిస్ లోగా ఉంది. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞాన లక్ష్యములను గూర్చి ఎరుగవలెనని అర్జునుడు ఉత్సాహపడుచుండెను. అర్జునుడు ఈ విషయములను గూర్చి విచారణ చేసినప్పుడు ఈ దేహము క్షేత్రమనబడిననియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞునిగా పిలువబడిననియు శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. ఈ దేహము బద్ధజీవికి కర్మక్షేత్రము, బద్ధజీవి భౌతిక జీవితమున చిక్కుకొని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనని యత్నించును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించు తన సామర్థ్యమును అనుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. దేహమే ఆ కర్మక్షేత్రము. ఆ దేహము ఎట్టిది? ఆ దేహము ఇంద్రియములతో కూడినట్టిది. బద్ధజీవి ఇంద్రియ సుఖములను అనుభవింపగోరును. ఆ ఇంద్రియ సుఖమును అనుభవించుటకు గల సామర్థ్యమును అనుసరించి అతనికి ఒక దేహము అనగా కర్మక్షేత్రము అందింపబడును. ఒక్క నిమిషం, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక్కసారి మనకి 2వ అధ్యాయంలో మనకి కొన్ని శ్లోకాలు గుర్తు వస్తాయి మనకి. ఎలా అంటే చూడండి, ఆత్మ శాశ్వతమైనది, ఈ యొక్క దేహము అశాశ్వతమైనది. దేహము నశించిపోతుంది, కానీ ఆత్మ మాత్రము నశించదు. ఇదే జ్ఞానం అంటే. అందుకని కర్మ చేయడానికి ఒక దేహం కావాలి కాబట్టి అందుకే ఈ దేహాన్ని క్షేత్రము అన్నారు. క్షేత్రం అంటే ఏంటి? ఒక మంచి ఏం చెప్పాలి, క్షేత్రం అంటే ఒక నివాసము, ఏంటి ఒక రూపము. అంటే ఈ విధంగా కర్మ చేయటం కోసము ఒక క్షేత్రం కావాలి,
దాన్నే దేహం అన్నారు. కానీ ఇది కూడా, ఈ దేహం అనేది శాశ్వతం కాదు. కానీ ఈ దేహాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకు క్షేత్రం అన్నారంటే, ఈ దేహాన్ని ఎవరైతే దేవాలయంగా భావిస్తారో, ఈ దేహం అనే దేవాలయంలో ఆ ఒక్క మానవుని హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఏ విధంగా అయితే దేవాలయాల్లో గర్భగుడిలో స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేస్తారో, ప్రతి ఒక్కరు ఈ క్షేత్రం అనే దేహం అనే దేవాలయంలో ఈ హృదయంలో భగవంతుడిని ప్రేమ ప్రతిష్ఠ చేసుకోవాలి. అటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అన్నారనమాట. అంటే దేహం గురించి తెలిసిన వాడు. అంటే ఏంటి, ఏమి తెలిసిన వాడంటే ఈ దేహము శాశ్వతమైనది కాదు, ఈ దేహము అశాశ్వతమైనది. అలాగే ఈ బద్ధజీవుడు ఎప్పుడు కూడా ఇంద్రియ సుఖాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎలాగా? ఈ దేహము ద్వారా. అంతేకాదు, ఈ ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడు. ఈ ఊరు నాది, ఈ ప్రాంతం నాది, ఈ దేశం నాది, ఈ వ్యవస్థ నాది అని చెప్పేసి వారు అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి భ్రమ. కంటిన్యూ చేయండి. కనుక దేహము బద్ధజీవుని క్షేత్రమని లేక కర్మక్షేత్రమని చెప్పబడినది. దేహాత్మ బుద్ధి లేకుండా అట్టి దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అనబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు అనగా దేహమునకు మరియు దేహము నెరింగిన వానికి నడుమగల భేదమును ఎరుగుట కష్టమేమీ కాదు. ఉదాహరణకు బాల్యము నుండి వృద్ధాప్యము వరకును దేహమునందు అనేక మార్పులు జరుగుచున్నను దేహదారి మాత్రము ఏ మార్పు నొందకుండును. ఈ విధముగా క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునికి నడుమ భేదము గలదు. చూడండి, ఇక్కడ చూస్తే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు దేహంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరు ఒకటేలాగా ఉండరు. అందుకే చూడండి, బాల్యము నుండి మళ్ళీ వృద్ధాప్యం వరకు రకరకాల మార్పు వస్తూ ఉంటాయి. కానీ దేహదారి మాత్రం మార్పు లేకుండా ఉంటాడు. అంటే వాడికి ఒక స్వభావం ఉంటుంది అనమాట. ఆ స్వభావాన్ని పట్టుకొని అలాగే ఉంటాడు. కానీ దేహంలో మాత్రం మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి భేదం ఇలా అని చెప్పి చెప్తున్నారు. కంటిన్యూ చేయండి తల్లి. ఇట్లు బద్ధజీవుడు తాను దేహము కంటే భిన్నుడని అవగాహన చేసుకొనగలడు. జీవుడు దేహమునందు స్థితిని కలిగి ఉండుననియు ఆ దేహము శైశవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి వృద్ధాప్యము వరకు మార్పు చెందుచున్నదనియు, మరియు దేహము గలవాడు అనగా దేహ యజమాని తన దేహము అట్లు మార్పు చెందుచున్నట్లు ఎరుగుననియు దేహినోస్మిన్ అనే శ్లోకము ద్వారా వర్ణింపబడింది. దేహ యజమానియే క్షేత్రజ్ఞుడు అనుట స్పష్టము. జీవుడు నేను సుఖముగానున్నాను, నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను సునకమును, నేను మార్జాలమును అని భావించుచుండును. ఇవి క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే. కానీ క్షేత్రజ్ఞుడు దేహము కంటేనూ భిన్నుడు. వస్త్రముల వంటి అనేక వస్తువులను మనము వినియోగించుచున్నను వాటికంటే మనము భిన్నులని ఎరుగుదుము. అట్లే కొద్దిగా ఆలోచించినచో మనము దేహము కంటే భిన్నులమని స్పష్టంగా ఎరుగగలుగుదుము. ఇక్కడ తెలుసుకోవాలంటే దేహమే శాశ్వతం అనుకోకూడదు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏమిటంటే, మేము ఇంకా చాలా క్లియర్గా చెప్పాలంటే, శరీరానికి ఆత్మకి తేడా చెప్తున్నారు అంతే. తెలుసుకోవాలి. అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి తేడా ఏమిటంటే, శరీరానికి ఆత్మకి తేడా ఎలా ఉందో అలా ఉందన్నమాట. అది అంతకన్నా ఇంకా ఇది క్లియర్గా మీకు అర్థం చేసుకుంటే చాలు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను పురుషుడును, నేను స్త్రీని, నేను సునకమును, ఇలాంటి భావనలన్నీ కూడా కేవలము ఇవి నామ మాత్రమే, టెంపరీ అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆత్మకి
లింగభేదం కూడా లేదు. ఆత్మకి లింగభేదం కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మలో పురుషులుగా ఉన్న వాళ్ళు వచ్చే జన్మలో స్త్రీలుగా ఉండొచ్చు, స్త్రీలుగా మళ్ళీ ఆ జన్మ తీసుకోవచ్చు. ఆ జన్మలో స్త్రీగా ఉన్న వాళ్ళు ఆ పై జన్మలో మళ్ళీ పురుషులుగా జన్మ తీసుకోవచ్చు. అంటే వారి వారి చేసిన కర్మల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మంచి పురుషుడు ఉన్నాడు, అతనికి పురుష అహంకారం ఉందనుకోండి, తన భార్యని బాగా వేధిస్తున్నాడు, పురుష అహంకారంతో అతను ప్రవర్తనలో ఉందనుకోండి, తప్పకుండా వచ్చే జన్మలో ఇతను స్త్రీ దేహాన్ని తీసుకుంటాడు, ఆవిడ పురుషుడి దేహాన్ని తీసుకుంటుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా నామమాత్రం. ఇవన్నీ కూడా ఏది నేను సుఖంగా ఉన్నాను, నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను, అలాగే నేను పురుషుడును, నేను స్త్రీని, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి. కానీ వాస్తవంలో క్షేత్రజ్ఞుడు దేహానికి అనుడు. అంటే ఏంటి? దేహానికి పరమైన వాడు క్షేత్రజ్ఞుడు అంటే. కంటిన్యూ చేయండి అమ్మా. ఇంకా నేను లేదా నీవు లేదా దేహము గల వారెవరైనను క్షేత్రజ్ఞుడనియు మరియు కర్మక్షేత్రమును ఎరిగిన వారమనియు చెప్పబడుదును. దేహము క్షేత్రము లేక కర్మక్షేత్రమని పిలువబడును. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములందు దేహము నెరిగిన వానిని గూర్చియు మరియు ఎట్టి స్థితిలో అతడు దేవాది దేవుణ్ణి ఎరుగగలడని విషయమును గూర్చి వివరముగా వర్ణింపబడినది. భగవద్గీత నడుము గల 6 అధ్యాయముల యందు దేవాది దేవుని గూర్చియు భక్తియుక్త సేవా విషయమును జీవాత్మ మరియు పరమాత్మనుకు నడుమ గల సంబంధమును గూర్చియు వర్ణింపబడినది. ఈ అధ్యాయమునందు దేవాది దేవుని దివ్య స్థితియు మరియు జీవాత్మ యొక్క పరతంత్ర స్థితియు స్పష్టంగా తెలుపబడినది. జీవులు అన్ని పరిస్థితుల యందును పరతంత్రులైనను మరుపు కారణముగా వారు దుఃఖాల పాలవుతున్నారు. కానీ పుణ్యకర్మ ఇక్కడ మరుపు కారణంగా, ఎలాగ మరుపు కారణంగా అంటే అంటే భగవంతుడికి ఏమంటారంటే భూత వర్తమాన భవిష్యత్తు, అంటే గతము గుర్తుంది, ప్రస్తుతం గుర్తుంది, భవిష్యత్తు కూడా గుర్తుంటుంది. ఎవరికి? భగవంతుడికి, అంటే పరమాత్మకి. కానీ మనకు మాత్రం అది మరుపు ఉంటుంది. మనకు గతంలో మనం ఎవరమో తెలవదు, నెక్స్ట్ ఎలా మనము జన్మిస్తాం కూడా మనకు తెలవదు. ఈ మరుపు వల్ల మనం బాధపడుతున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఏమీ తప్పు చేయలేదండి, కానీ నాకే ఎందుకు ఎలా జరుగుతుందని చెప్పి అనుకుంటాడు. ఇది ఎందుకు అనుకుంటే ఇది మరుపు వల్ల అనుకుంటున్నాడు. అంటే ఇతను గత జన్మలో ఏం చేసినా మర్చిపోయాడు. అదే భక్తి చేసిన వాడికి కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఏం తెలుస్తూ ఉంటాయంటే, నేను పోయిన జన్మలో ఏదో చేసినటువంటి తప్పు వల్ల ఈ జన్మలో అనుభవిస్తున్నాను. కానీ మరుపు అనేది మాత్రం మనకి ఉంది. ఇక్కడ మనకి 4వ అధ్యాయం కూడా వస్తుంది. మనకి నీకును నాకును పలు జన్మలు గడిచినవి పార్థ, అర్జున, నీకును నాకును పలు జన్మలు గడిచిదివి, కానీ అవి నాకు జ్ఞప్తి ఉన్నవి, నీకు మాత్రం జ్ఞప్తి లేవు. అంటే నాకు గుర్తున్నాయి, నీకు మాత్రము గుర్తులేవు. అదే ఆత్మకి పరమాత్మకి తేడా. అది అందుకని అది మనం చాలా క్లియర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరుపు కారణంగా బాధలు అనుభవిస్తున్నాము. నిజంగా కనుక మరుపు లేకుండా గుర్తుందనుకోండి, ఓహో నేను పోయిన జన్మలు ఇలా చేశాను కాబట్టి ఈ జన్మలో నేను ఇలా అనుభవిస్తున్నాను, అయిపోయింది, రిలాక్స్, తెలిసిపోయింది కదా. అప్పుడు మనం చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. తెలుసుకున్నాము, ఓకే అవును చేశాం కాబట్టి రియాక్షన్ వస్తుంది కదా. ఇది జ్ఞానం అంటే. ఇతను క్షేత్రజ్ఞుడు అంటే. కంటిన్యూ చేయండి. కానీ పుణ్యకర్మలచే జ్ఞానవంతులైనచో ఆర్తి, జిజ్ఞాస, అర్ధార్థి, జ్ఞాని అను వివిధ రూపములలో పరమ పురుషుణ్ణి చేరుదురని కూడా వర్ణింపబడినది. ఇప్పుడు ఈ త్రయోదశ అధ్యాయపు ఆరంభము నుండి జీవుడు భౌతిక ప్రకృతితో ఎట్లు సంపర్కమునకు వచ్చునో మరియు ఏ విధముగా అతడు ప్రకృతి బంధముల నుండి శ్రీకృష్ణ భగవానుని కృపచే కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనము
భక్తియుక్త సేవ అనేది వివిధ విధానముల ద్వారా విముక్తుడగున వివరింపబడినది. జీవుడు భౌతిక దేహము కంటెను పూర్తిగా భిన్నుడైనప్పటికీ ఏదో విధముగా అతడు దానితో సంబంధము గలవాడగును. ఆ విషయము కూడా వర్ణింపబడినది. హరే కృష్ణ గురు. ఎస్, అంతే కదా. యాక్చువల్ దేహానికన్నా భిన్నమైన వాడే కదా. ఎందుకంటే ఆత్మ ఎప్పటికి కూడా శాశ్వతమైంది అయినప్పుడు కూడా ఏదో కారణం చేత ఆ దేహానికి అతను బద్ధుడై ఉన్నాడు, ఆ దేహానికి బంధంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఉంది. ఏమిటంటే ఇక్కడ భగవంతుడు చేసే భక్తి సేవ ద్వారా మళ్ళీ తనకి ఆ నేనెవరిని, హూయామై, భగవంతుడు ఎవరు, నా సొంత ఇల్లు ఎక్కడ, వాట్ ఈజ్ మై రియల్ ఐడెంటిటీ, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఈ భక్తి చేయడం ద్వారా. అందుకే చూడండి, మనకి హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ రియలైజేషన్ వస్తుంది. ఆ సాధన చేస్తూ 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 ఉంటే తెలుస్తుంది, ఇది యాక్చువల్గా ఈ శరీరం అనేది తాత్కాలికమైంది, ఆత్మ శాశ్వతమైంది అనే విషయాన్ని ఈ జపం చేస్తూ 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 ఉంటే తెలుస్తుంది అనమాట. అది అలాగే తర్వాత ఏమనుకుంటాడు, నేను యాక్చువల్గా నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, ఇది నా ప్లేస్ కాదు, ఇది ఏదో నేను తప్పు చేయటం వల్ల, తప్పు చేసిన కారణం వల్ల నేను ఈ లోకానికి వచ్చాను. కానీ దిస్ ఇస్ నాట్ మై పర్మనెంట్ ప్లేస్, దిస్ ఓన్లీ టెంపరీ ప్లేస్. అందుకే నేను మళ్ళీ వీలైనంత త్వరగా నేను మళ్ళీ భగవంతుని చేరుకోవాలి, మా నాన్నగారి దగ్గర వెళ్ళిపోవాలి, మా సొంత ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి భావనలో ఉంటాడు అనమాట. అంటే ఎలాగంటే, ఒకడు తప్పిపోయాడు, వాడిని ఎవరో పెంచుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాడిని ఎవరో పెంచుకున్నారు, కానీ వాడికి భవిష్యత్తులో తెలిసింది వారి తల్లిదండ్రులు ఎవరో. వాడు ఉంటాడో వెళ్ళిపోతాడా? చెప్పండి ఎవరైనా మన క్లాసులో చెప్పండి. వెళ్ళిపోతాడు కదా. మన పరిస్థితి కూడా అంతే. మాతేజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి మళ్ళీ చెప్పడానికి. అంటే తన సొంత తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాడు. మన పరిస్థితి కూడా అంతే. ఇక్కడికి వచ్చాము ఏదో కారణం చేత, కానీ తెలుసుకున్నాము కృష్ణుడు మా నాన్నగారు, గోలోకం మా ఇల్లు, నేను ఇక్కడ ఏదో కారణం చేత వచ్చాను, అందుకే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకే ఎంతోమంది స్వామీజులు, వైష్ణవులు, సాధువులు, మునులు, ఋషులు వీళ్ళందరూ చేసే ప్రయత్నం అదేనమాట. అంటే మార్గాలు వేరు, అంటే మార్గాలు ఎన్నో ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. గమ్యం అంటే అందరూ కూడా సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ జన్మ తీసుకోకూడదు, మళ్ళీ ఇక్కడికి రాకూడదు, అదనమాట. ఇందుకు 13వ అధ్యాయం అంతా కూడా మనకి ఇటువంటి ఒక మంచి నాలెడ్జ్. అందుకే దీనికి జ్ఞాన లక్ష్యం ఏమిటి, జ్ఞానం ఉంది కానీ లక్ష్యం ఏంటి, జ్ఞానంతో ఆగిపోతే ఎట్లాగా? నేను పుస్తకాలు చదివేసేసేసి పెద్ద పెద్ద లైబ్రరీలో పెట్టేసేసుకొని నాకు పాండిత్యం వచ్చు, నేను అవధాని, లేకపోతే నాకు శ్లోకాలు వచ్చు, కరెక్టే, కానీ వెర్ ఈస్ అ ప్రాక్టికాలిటీ. అంటే విజ్ఞానం ఎక్కడ? జ్ఞానంతో ఆగిపోకూడదు, విజ్ఞానం అనమాట. అందుకే జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటంటే, విజ్ఞాన వైరాగ్య, అంటే జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. భగవద్గీత మొత్తం కూడా శ్రీకృష్ణ కూడా చెప్పేది అదే. భగవద్గీత సారాంశం అంతా ఇదే, మీరు చూసుకోండి, జ్ఞాన విజ్ఞాన వైరాగ్య. హరే కృష్ణ. ఎస్, నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ, 3వ శ్లోకం. హరే కృష్ణ. హరే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ భరతవంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎరిగిన వాడినే. అదేంటి? కృష్ణుడు ప్రతి ఒక్క క్షేత్రాన్ని ఎరగడం ఏమిటి అంటే, ఇక్కడ అర్థం చేసుకోవాలి, కృష్ణుడు సర్వాంతర్యామి. కృష్ణుడు సర్వజీవుల హృదయాలలో పరమాత్మగా నివసిస్తాడు కాబట్టి ప్రతి ఒక్క క్షేత్రాన్ని కూడా తెలిసిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. మన క్షేత్రం గురించి తెలియదు కదా, కానీ
కృష్ణుడికి ప్రతి ఒక్క క్షేత్రం గురించి తెలుసంట. ఎందుకంటే అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు, అందుకే ఆయన్ని పరమాత్ముడు అన్నారు, అందుకే ఆయన్ని కృష్ణం వందే జగద్గురు అన్నారు, అందుకే ఆయన ఆపద్బాంధవుడు అన్నారు ఆయన్ని. అవునే కదా? సో అందుకని ఆయనకి అన్ని తెలుసు. అలాగే ఈ శరీరమును క్షేత్రమని మరియు ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను. కన్క్లూజన్ ఇచ్చారు ఇక్కడ. ఇంతకుముందే మీకు చెప్పినాను ఏంటి, ఆత్మ క్షేత్రజ్ఞుడు, పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడే. ఇది తెలుసుకోవటమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను. మనకు 2వ అధ్యాయంలో చాలా వచ్చినాయి కదా మనకి. నైనంది చింత శస్త్రాన్ని, అసలు ఎన్నో శ్లోకాలు మనకు వచ్చాయన్నమాట. చూడండి, ఇంకా చాలా చాలా శ్లోకాల్లో మీనింగ్స్ చాలా బాగుంటాయి. ఆత్మ అనేది శాశ్వతమైనది, శరీరం శాశ్వతమైనది కాదు. దేర్ ఈజ్ ఏ ఎక్స్పైరీ డేట్ ఫర్ బాడీ, బట్ దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ సోల్. అలాగే ఈ యొక్క పాత వస్త్రాలని విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరించినట్టుగా మనము శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ నూతన శరీరాన్ని ధరిస్తాము అని మనం చాలా విషయాలు చెప్పుకున్నాం అండి. అలాగే ఇక్కడ కూడా మనకి శ్రీకృష్ణ తెలియజేస్తున్నట్టు మరి చాలా చక్కగా ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులను తెలుసుకోవాలి. అదే నిజమైనటువంటి జ్ఞానము. జ్ఞానంలో మొట్టమొదటి ఏమిటంటే, జ్ఞానం అంటేనే ఏంటంటే మొట్టమొదటిగా నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే విషయం తెలుసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ 4వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతచ్చ యత్ సాచాయో యత్ ప్రావచ్చ తత్ సమాసేన మే శృణు. హరే కృష్ణ గురుజీ. క్షేత్రం అంటే ఏమిటో, దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టింపబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తి సామర్థ్యం ఏమిటో కూడా వివరిస్తాను అంటున్నాను. ఇంకా డీటెయిల్గా అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గురువు యొక్క పాత్ర పోషిస్తున్నాడు. గురువు ఎటువంటి వాడంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అనమాట కదా. ఎంత చక్కగా, ఎంత ఓపిక్గా, ఎంత డీటెయిల్గా, ఎంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనమాట. ఎక్కడ తడబడకుండా, తప్పులు లేకుండా, కన్ఫ్యూజింగ్ లేకుండా, పర్ఫెక్ట్గా, డైవర్షన్ లేకుండా చూడండి ఎంత చక్కగా చెప్తున్నారంటే, క్షేత్రం అంటే ఏమిటో, దాని స్వభావం ఏమిటో, దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనితో సృష్టింపబడిందో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వారి సామర్థ్యం ఏమిటో కూడా వివరిస్తానంటున్నాడు అనమాట. హరే కృష్ణ. సో 5వ శ్లోకం చదవండి ఎవరైనా. చదవండి ప్రభు. ఋషిభి బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతు మద్భి వినచ్చితైః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుల గురించి సత్యమును పెక్కు విధములు వివరించి ఉన్నారు. ఎన్నో వేద మంత్రములలో కూడా ఇది తెలుపబడింది. ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములు ఇది సహేతముగా మరియు నిశ్చయాత్మకంగా తెలపడినది. ఎందుకు ఋషులు అంటే, ఋషులు ఎందుకు వాళ్ళు చెప్పగలుగుతారు అంటే, దే ఆర్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ అన్నమాట. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు. అనుభవం ఉన్నవాడే చెప్పగలుగుతాడు కదా. అంటే ఏంటి, జ్ఞానము విజ్ఞానం వైరాగ్యం అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ అయిన వాడు వాళ్ళే ఋషులు కదా, వాళ్ళే బాగా చెప్పగలుగుతారనమాట. అందుకని చాలా చక్కగా ఎన్నో విధాలుగా కూడా వాళ్ళు వివరించున్నారు. ఎన్నో వేద మంత్రాల్లో కూడా దీని గురించి చెప్పబడింది అనమాట.
హరే కృష్ణ. 6, 7 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంజాచేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారా ముదాహృతం. హరే కృష్ణ. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, 11 ఇంద్రియములు. ఈ 11 ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంకొకటి మనస్సు. మరియు 5 ఇంద్రియ గ్రాహక విషయములతో ఈ యొక్క క్షేత్రం కూడి ఉన్నది. అంటే ఈ క్షేత్రం అంటే ఈ దేహము ఎలా ఉందో చెప్తున్నారు ఇక్కడ. పంచమహాభూతాలు అంటే ఏంటి? అహంకారం అంట, బుద్ధి. ఇలాగ చూసుకుంటే గనక మనకి మొత్తం కూడా 11 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే మనస్సు. ఇవన్నీ కూడా క్షేత్రముతో కూడున్నాయన్నమాట. అంటే ఏంటి? ఈ భౌతికమైన దేహంతో కూడున్నాయన్నమాట. ఇది క్షేత్రం గురించి మనం తెలుసుకున్నటువంటి విషయము. అలాగే వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము, ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడతాయి. ఇది చాలా చక్కగా వివరించారు. ఒకసారి మనం భాష్యం కూడా చదువుదాం. ఎవరైనా చదవండి భాష్యం కూడా చక్కగా. హరే కృష్ణ ప్రభుజీ. మీ వాయిస్ వేరే వాళ్ళు చదువుతారు ప్రభుజీ. మాతాజీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లియర్గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే ప్రభుజీ. ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? అప్పుడు క్లారిటీగా ఉంటుంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద వారి భాష్యానికి జై. భాష్యం. మహారుషుల ప్రామాణిక వచనములైనట్టి వేద మంత్రములు మరియు వేదాంత సూత్రములను అనుసరించి విశ్వం యొక్క మూలాంశములను ఈ క్రింది విధముగా అవగాహన చేసుకునవచ్చును. తొలుత పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును పంచభూతములు, తరువాత విద్యాహంకారము, బుద్ధి, ప్రకృతిజన్య త్రిగుణముల అవ్యక్త స్థితి, ఆ తరువాత తక్త్, చక్షు, శ్రోత్ర, జిహ, గ్రాణములనడి పంచ జ్ఞానేంద్రియములు, ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములనడి పంచ కర్మేంద్రియములు, ఆ ఇంద్రియములపై మనసు కలవు. ఈ మనసు అంతరమందుటచే అంతరేంద్రియములుగా పిలువబడును. కావున ఈ మనస్సుతో కలిపి మొత్తము 11 ఇంద్రియములు కలవు. ఇక చూస్తారు కదా, జనరల్ గా మనకి ఈ శరీరము పంచమహాభూతాలు అంటారు. అంటే పంచభూతాలతోటి కలిసి ఉంటాయి. ఏంటి? ముఖ్యంగా భూమి అంటే పృథివీ అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ పంచభూతాలు అంటారన్నమాట. ఈ పంచభూతాల తోటి ఈ దేహం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇకపోతే ఏం చెప్పారు? మళ్ళీ మిథ్యాహంకారము, బుద్ధి, అలాగే ప్రకృతి జన్య త్రిగుణముల అవ్యక్త స్థితి, ఆ తర్వాత త్వక్కు, చక్షు, శ్రోత్ర, జిహ్వా, గ్రాణం వంటి పంచేంద్రియాలు. మొత్తానికి ఏదైనా సరే ఈ 11 ఇంద్రియాలు కూడా అంతేంద్రియములుగా అంటే లోపలకు ఉండేవి, ఇక్కడ కూడా బయటికి కనపడవన్నమాట. ఇవన్నీ కూడా లోపలకు ఉండేటువంటి ఇంద్రియాలు. కంటిన్యూ చేయండి మాతాజీ. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనడి ఇంద్రియార్థములు 5.
ఈ 24 అంశముల సముదాయమే కర్మక్షేత్రమని పిలువబడుచున్నది. మనుజుడు ఈ 24 అంశముల విశ్లేషణాత్మక అధ్యయనము కావించినచో కర్మక్షేత్రము అతనికి సంపూర్ణంగా అవగతము కాగలదు. ఇక అంతఃప్రక్రియలైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అనునవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. ఒక్క నిమిషం. అదే ఒక్క- హరే కృష్ణ. చూడండి, చాలా క్లియర్గా క్షేత్రం అంటే ఏమిటో అతను తెలుసుకుంటున్నాడు అనమాట. ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి, అంతరంగంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 11 ఇంద్రియాలు ఉన్నాయి అన్నమాట. అలాగే ఇంద్రియార్థములు అంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేవి ఇంద్రియ ఆర్థములు అనమాట. అంటే ఎలాగ చెప్పవచ్చు ఇంద్రియార్థములు అంటే, ఒక చెట్టుకి కింద వేర్లు ఎలా ఉంటాయో అవి ఇంద్రియార్థాలు లాగనమాట. అది ఇంద్రియాలు అంటే ఆ చెట్టు పైన ఉండేటువంటి ఆ వేర్లకి పైన ఉండేటువంటి కనపడేమో ఇంద్రియాలు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి పంచేంద్రియాలు అంటే మనకి ఈ చెవులు, మనకి కళ్ళు, ముక్కు, నోరు ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఇంద్రియార్థాలు అంటే మనకు కనపడవు. అవి ఇంద్రియార్థాలు మనకి కనపడతాయా? శబ్దం కనపడుతుందా? కనపడదు. స్పర్శ ఏంటి? ఇవన్నీ కూడా మనకి కనపడవు. ఇలాగా 24 అంశముల సముదాయమే కర్మక్షేత్రం అని పిలువబడుచున్నది. కర్మక్షేత్రం అంటే ఏంటి చెప్పండి, మన క్లాస్లో చెప్పండి. ఇప్పుడు చెప్పిన 24 అంశాలే కదా విశ్లేషణాత్మకంగా అంటున్నారు కదా ప్రభుజీ. అదే కర్మక్షేత్రం అంటే ఏంటి? దేహమే కర్మక్షేత్రము, మన ఈ శరీరం శరీరమే కర్మక్షేత్రము. ఓకేనా? అది సింపుల్ గుర్తుపెట్టుకోండి. క్షేత్రం అంటే మన శరీరము అంటే మీ అందరికి ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఓకే, కంటిన్యూ చేయండి మొత్తం. అదే విధముగా చైతన్యము చే సూచింపబడు జీవలక్షణములు మరియు విశ్వాసమునున్నవి మనసు, బుద్ధి, అహంకారమును సూక్ష్మ శరీరము యొక్క వ్యక్త రూపములు. ఈ సూక్ష్మాంశములు కర్మక్షేత్రమునందే చేర్చబడి ఉన్నవి. పంచమహాభూతములు మిథ్యాహంకారము యొక్క స్థూల ప్రాతినిధ్యము కాగా, మిథ్యాహంకారము తన మూల స్థితి అయిన తామస బుద్ధికి ప్రాతినిధ్యం వహించును. ఈ అహంకారం అనేది తామస బుద్ధి అంటే తమో గుణములు ఉండేవాడికి వస్తుంది అన్నమాట. ఇది ఇంకా ఇట్టి భౌతిక భావన అయిన తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్త స్థితిని సూచించును. అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్త స్థితియే ప్రధానము అని పిలువబడును. ఈ 24 అంశములను వారి అంతఃప్రక్రియలతో సహా సమగ్రముగా తెలుసుకొనగోరువాడు తత్వమును మరింత వివరముగా అధ్యయనము కావించవలెను. ఈ భగవద్గీత యందు కేవలము సారాంశమే వసగబడి ఉన్నది. ఈ అన్ని అంశముల యొక్క ప్రాతినిధ్యమే శరీరము. అట్టి శరీరము జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగి ఉండుట, ఇతర దేహములను సృజించుట, క్షీణించుట, అంత్యమున నశించుట 6 విధములైన మార్పులకు లోనగును. కనుక కర్మక్షేత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థము అయినను క్షేత్రము నెరిగినట్టి దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు మాత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థము అయిన క్షేత్రజ్ఞుడు మాత్రము దానికి భిన్నుడై ఉండును. హరే కృష్ణ ప్రభు. సో అది కన్క్లూజన్ ఏమిటంటే ఈ దేహమే క్షేత్రము, అలాగే దేహానికి కర్మక్షేత్రం కూడా అంటారు. ఎందుకంటే కర్మ చేయటం కోసం ఒక దేహం కావాలి కాబట్టి, అందుకని దీన్ని కర్మక్షేత్రం అంటారు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. శరీరం ఎప్పటికైనా నశించిపోతుంది, ఆత్మ మాత్రం ఎప్పటికీ నశించదు.
ఈ శరీరము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఈ విషయాలన్నీ గురించి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. పంచభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తం, ప్రకృతి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా కలిస్తేనే క్షేత్రము అన్నారు. దీన్ని కర్మక్షేత్రం అన్నారు. కర్మక్షేత్రం అంటే ఏంటి? ఈ శరీరమే కర్మక్షేత్రము, ఈ దేహమే కర్మక్షేత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటి? అదే ఇవాళ మన క్లాస్ పేరు. ఇదే జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటంటే, జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదువుతూ ఉండటమే జ్ఞానం కాదనమాట. అందుకని పుస్తకాలు చదవటం మంచిది. ఆ పుస్తకాల్లో ఉన్న వాటిని ఏ విధంగా ఆచరించాలి అనే దానికోసం గురువుని ఆశ్రయించాలి. సో ఎందుకండి గురువుని ఆశ్రయించాలి? పుస్తకాలు ఉన్నాయిగా, చెప్పండి. మన క్లాస్లో ఒకసేపు డిస్కషన్ చేసుకుందాం. పుస్తకాలు ఉన్నాయిగా, బోల్ ఇంటర్నెట్ ఉంది, గూగుల్ ఉంది, గూగుల్ తల్లి ఉంది. పరంపర ద్వారా తెలియని విషయాలన్నీ తెలియజేస్తారు కదా ప్రభుజీ. వాయిస్ వెళ్ళిపోతుంది. ఒక్కసారి మీ ఇంటర్నెట్ ఏమైనా ఉంటే చెక్ చేసుకో. ఓకే ప్రభుజీ. గురు పరంపర ద్వారా మీ గురువుల ద్వారా మీరు తెలుసుకున్నవన్నీ మాకు కూడా తెలియజేస్తారు కదా ప్రభుజీ. అందుకని గురువుని ఆశ్రయించాలి ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి. ఇంకా అంతేనా? ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. మన గమ్యాన్ని చేర్చగలిగేవాడే గురువు ప్రభుజీ. మన గమ్యం ఏమిటో తెలుసుకుని దానికి సరైన మార్గాన్ని చూపించగలిగే వ్యక్తే గురువు అని నా అభిప్రాయం ప్రభు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అభిప్రాయమే కదా, సర్వశాస్త్ర అభిప్రాయం అదే. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మంచి పాయింట్ని చెప్పండి. ఎప్పుడైతే మనం మాట్లాడతామో మనకి జ్ఞానం పెరుగుతుంది అన్నమాట. అది మాట్లాడండి. ప్రతి ఒక్కరు స్పీకర్స్ అవ్వాలి. ఎప్పుడన్నా నేను క్లాస్ తీసుకోకపోతే మీరే క్లాస్ తీసుకున్న తయారవ్వాలి మీరు అందరూ. గురుజీ, గూగుల్ నుంచి, బుక్స్ నుంచి ఇవన్నీ తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే మనకి ఖచ్చితంగా గురువు కావాల్సిందే గురుజీ. ఓకే, ఇంకా ట్రై చేయండి. నేను వాళ్ళకి మీకు సూపర్ డూపర్ సీక్రెట్ చెప్తాను. నేను మీకు అలా, మీరు ఇంతకుముందు విన్నారో లేదో, అది సీక్రెట్ చెప్తాను నేను మీకు, గురువుని ఎందుకు ఆశ్రయించాలో. కానీ మీ ట్రై మీరు చేయండి. మీకు కొంత టైం కేటాయిస్తున్నాను. అంటే భక్తిలో పడిపోకుండా జాగ్రత్తగా నడిపిస్తారు ప్రభుజీ. కరెక్ట్, కరెక్ట్. గురువులు ఆత్మదర్శనం, తత్వదర్శనం చేసిన వారు అవటం వలన గురువుని దర్శారు గురించి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ కరెక్టే, మీరు చెప్పినవన్నీ కరెక్టే. మీరు చాలా బాగున్నారు. మీరు అందరూ అసలు గీతా జయంతి మనం చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనంతా గీతా క్లాసులు చెప్పుకుంటున్నాం కదా. గీతా జయంతి ఫిక్స్ చేద్దాం ప్రోగ్రామ్ ఎక్కడ ఏంటనేది. ఓకే, బాగా చెప్తున్నారు. ఇంకా గురువు లేని విద్య శూన్యం వంటిది. గురువు కాబట్టి దగ్గరే నేర్చుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? గురుజీ ఎక్స్పీరియన్స్ అయ్యాము. చెప్పండి, మన క్లాస్లో మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? నాకైతే ఈ క్లాసులు అవి లేకపోతే మేము బుక్స్ అన్నీ ఉంటాయి సెల్ఫ్లో, కానీ తీసుకొని చదవలేం కదా ప్రభుజీ. ఇలా ఉంటే ఈ కొంచెం సేపు అయినా భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాం. గురువు తప్పనిసరిగా కావాలి అనేది ఉంది మా ప్రభుజీ, నాకైతే అనుభవపూర్వకం. వెరీ గుడ్. ఇంకా ఓకే, సో నేను చెప్పంటారా? నన్ను చెప్పండి ప్రభుజీ. సర్వ వేదాలు అంటే అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు, అన్ని పురాణాలు, ప్రతి ఒక్క మానవుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, అందరూ కూడా ఈ జ్ఞానం అనే మార్గంలో ప్రయాణించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను ఆనందంగా ఉండాలి కదా, నేను
ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉంటాడంటే పూర్వజన్మల చేసినటువంటి పాపకర్మలు తగ్గితేనే వీడు ఆనందంగా ఉండడు. అప్పటిదాకా ఆనందంగా ఉండడు. శాస్త్రం చెప్తుంది, ఏ వ్యక్తి అయితే గురువుని ఆశ్రయిస్తాడో ఆ క్షణం నుంచి ఆ వ్యక్తికి పాపరాశి తగ్గుతూ ఉంటుందంట. అర్థమైందా? ఏ క్షణమైతే ఆ వ్యక్తి గురువుని ఆశ్రయించాడో, ఆశ్రయమే ఈవెన్ నువ్వు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ముందు ఆ గురువుని ఆశ్రయించాడో, ఆ గురువుని ఎంచుకున్నాడో, ఆ గురువుకి ప్రణామం చేస్తున్నాడో, ఆ గురువు చెప్పినటువంటి సేవ చేస్తున్నాడో, ఆ క్షణం నుంచి ఆ రోజు నుంచి అతనికి ఆ పాపరాశి తగ్గిపోతూ ఉంటుందంటే పుణ్యరాశి పెరుగుతూ ఉంటుందంట. అందుకని ఎంతో మంది నేనే చూశాను, మా గురువు లేడండి అని చెప్పి ఏడిచేవాళ్ళు నేను చూశాను ఇప్పుడు కూడా. అది అయితే వారి వారి ప్రాక్టీస్ని బట్టి ఆ పాపరాశి తగ్గుతూ 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 పుణ్యరాశి పెరుగుతూ 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 ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పాపరాశి తగ్గుతూ 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 ఉంటుందో నియమాలు పాటించగలుగుతారు, మెల్లో కంఠమాలు వేసగలుగుతారు, దీక్ష కూడా తీసుకోగలుగుతారు, మంచి ప్రచారకులు కూడా అవుతారనమాట, మంచి వైష్ణవుడు అవుతారనమాట. అది అందుకని సమయాన్ని ఎవరు కూడా వృధా చేయకుండా జ్ఞానంతోనే ఆగిపోకుండా విజ్ఞాన వైరాగ్య స్థాయికి రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా గురువుని ఆశ్రయించవలసిందే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. ఆ, జ్ఞానము మరియు జ్ఞానం యొక్క లక్ష్యం గురించి ఆ, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. దాంట్లో కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మొదటి శ్లోకాల్లో వివరించారు. అంటే ఆ క్షేత్రజ్ఞుడి గురించి ఎక్కువ టైం తీసుకున్నారు ప్రభుజీ. కొంచెం అది కాన్సెప్ట్ డెప్త్ గా ఉన్న నాకు అర్థమైంది చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ప్రభుజీ. అంటే ప్రభుజీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక రైతు ఒక పొలానికి వెళ్తాడు. అక్కడ ఆ పొలంలో అతను తనకి ఏ ఏ రకమైన మొక్కలు కావాలో అటువంటి రకమైన మొక్కలతో వ్యవసాయం చేసి అతనికి వచ్చిన దాన్ని ఏమంటారు ప్రతిఫలంతో ఆ రోజు ఆ రోజు రిజల్ట్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ప్రభుజీ. సో అంటే ఇది జస్ట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా తీసుకుంటే ఆ రైతుని మనం ఆత్మతో పోల్చుకుంటే ఆ పొలాన్ని ఒక శరీరంతో కంపేర్ చేసుకుంటే ప్రభుజీ మనం ఎటువంటి రకమైన కర్మలు చేస్తామో అటువంటి రకమైన ఆ ప్రతిఫలాలను తీసుకుని మనం వెళ్లాల్సి ఉంటుంది ఆ దేహం నుండి కంపల్సరీగా. ఇప్పుడు రైతు చూసుకుంటే ఆ పొలంలో పనిచేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అక్కడే ఉండిపోడు, మరలా తన సొంత ఇంటికి వచ్చేస్తాడు. సో అదే విధంగా ఈ ఆత్మ కూడా ఏంటంటే ఆ కర్మలు చేస్తున్నంత కాలం అట్లా దేహాలు మారుస్తూ ఉంటుంది. బట్ కానీ ఎప్పుడైతే జ్ఞానం యొక్క లక్ష్యము తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మానవ దేహాన్ని ఒక కరెక్ట్ పాత్రలో ఉపయోగించుకుంటే తను మరలా ఇట్లా శరీరాలు మార్చే అవకాశం లేకుండా తన పుట్టింటికి ఏ విధంగా అయితే రైతు ప్రతిరోజు సాయంత్రం వెళ్ళిపోతాడో అదే విధంగా ఆత్మ కూడా ఇక తిరిగి రాకుండా ఈ శరీరంకి గోలోక బృందావనం లేదంటే వైకుంఠ లోకాలు లేదంటే భగవంతుడి యొక్క లోకాలకి వెళ్ళవచ్చని నాకు అర్థమైంది ప్రభుజీ. బట్ కాకపోతే ఎక్స్ప్లెనేషన్ నాకు సరిగ్గా కుదరలా చెప్పడం. ఇంకొకటి జ్ఞానము మరియు జ్ఞానం యొక్క లక్ష్యము భగవద్భక్తుల యొక్క సాంగత్యం లేక వైష్ణవుల సాంగత్యం, భౌతికమైన వస్తువులు లేదంటే భౌతికమైన మనుషుల యొక్క సాంగత్యాన్ని వదలటం అనేది ఈరోజు అర్థమైంది ప్రభుజీ. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ప్రభుజీ. హరే కృష్ణ. కొంచెం కాన్సెప్ట్ ఈరోజు కొంచెం ఇండెప్త్ గానే ఉంది ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు.
హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ గురుజీ దండవత్ ప్రణామములు. హరే కృష్ణ తల్లి దండ ప్రణామం తల్లి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ గురూజీ ధన్యవాద ప్రణామం గురూజీ. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం మాతాజీ.